ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవారికి చాలా పనులుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడవారు తప్పనిసరిగా కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకోవాలి. అద్భుతమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరలో ఉప్పు ఎక్కువైతే ఆ కూరను అస్సలు తినలేము. కాబట్టి కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొంచెం నిమ్మరసాన్ని కలపండి. కూరలో ఉప్పు తగ్గి కూర చాలా కమ్మగా ఉంటుంది. అదేవిధంగా కూరలో కారం ఎక్కువైతే కొంచెం కొబ్బరి పొడిని కలపండి. కూరలో కారం తగ్గి కూర చాలా రుచిగా ఉంటుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే 1 స్పూన్ నూనె వేసి కందిపప్పును ఉడికించండి. 5 నిమిషాల్లో కందిపప్పు ఉడికిపోతుంది. చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిలో కొంచెం పాలు కలపండి. చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. అలాగే పూరీలు బాగా పొంగాలంటే పూరీ పిండిలో 1 స్పూన్ బియ్యపిండిని కలపండి. పూరీలు బాగా పొంగుతాయి. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ పిండిని రుబ్బేటప్పుడు 2 స్పూన్ల నానబెట్టిన సగ్గుబియ్యం వేయండి. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నడుము నొప్పి అలాగే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేయండి. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కూరలో పులుపు ఎక్కువైతే కొంచెం పంచదార కలపండి. కూరలో పులుపు తగ్గుతుంది. బెండకాయలు జిగురు లేకుండా బాగా వేగాలంటే బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసాన్ని పిండండి. బెండకాయలు జిగురు లేకుండా బాగా వేగుతాయి. అలాగే ఇంట్లో బజ్జీలు వేసేటప్పుడు లేదా పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే కాగుతున్న నూనెలో చిటికెడు ఉప్పు వేయండి. పకోడీలు నూనె పీల్చకుండా ఉంటాయి. కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలపండి. బట్టలు రంగు వదలవు. ఇక దోసెలు వేసేటప్పుడు పెనానికి అతుక్కోకుండా రావాలంటే వంకాయ ముక్కతో దోస పెనాన్ని రుద్దండి. దోసెలు అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. గోంగూరని ఎక్కువగా తింటే రక్తం బాగా పెరుగుతుంది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు 1 గిన్నెలో నీళ్లు పోసి ఆ నీటిలో 2 కర్పూరం బిళ్లలు వేయండి. ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి. పప్పు డబ్బాలకు చీమలు పట్టకుండా ఉండాలంటే పప్పు డబ్బాల్లో మిరియాలు వేయండి. చీమలు రాకుండా ఉంటాయి. అలాగే బియ్యానికి పురుగులు పడుతుంటే బియ్యం డబ్బాలో కొన్ని ఎండు మిరపకాయలను వేయండి. పెరుగు పుల్లగా ఉంటే 1 చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేయండి. పెరుగులో ఉన్న పులుపు తగ్గిపోయి పెరుగు చాలా రుచిగా ఉంటుంది. అలాగే పెరుగు పల్చగా తోడుకున్నప్పుడు 1 ఎండు మిరపకాయను వేయండి. పెరుగు గడ్డలా తయారవుతుంది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యి తింటే శరీరం బలంగా తయారవుతుంది. చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి. అన్నం వండేటప్పుడు ఉడుకుతున్న బియ్యంలో 2 చుక్కల నిమ్మరసాన్ని కలపండి. అన్నం తెల్లగా ఉంటుంది. అన్నం పొడిపొడిగా రావాలంటే బియ్యం ఉడికేటప్పుడు 2 చుక్కల నూనె వేయండి. ముఖంపైన నల్లటి మచ్చలు ఉన్నవారు కలబంద గుజ్జులో పసుపు కలిపి ముఖానికి రాసుకోండి. ముఖంపైన మచ్చలన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా మెరిసిపోతుంది. వంటగదిలోకి పురుగులు వస్తుంటే ఉప్పు నీటితో వంటగదిని శుభ్రం చేయండి. వేపుడు కూరలు చేసేటప్పుడు కొంచెం వెనిగర్ కలపండి. కూరలు నూనె పీల్చకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.